నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా స్పెషల్ గెస్ట్. ఒక్క సాంగ్ తోటే ఈ గెస్ట్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. సో రైట్ నౌ ట్రెండింగ్లో ఉన్న హరిహర వీరమల్లు సాంగ్కి లిరిక్ రైటర్ తనే శ్రీహర్ష ఈమని. హాయ్ హర్ష గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. బాగున్నారు? నేను బాగున్నాను. 6 నెలలు అడిగించుకున్నారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు నాకు. సారీ, ఏమనుకోద్దు. మ్యాక్సిమం బిజీగా ఉంటున్నారు కదా? అలా అని కాదండి, 6 months బ్యాక్ మీరు అడిగినప్పుడు అప్పుడు పెద్దగా మాట్లాడడానికి కానీ దీనికి నేను రాసిన పాటలు కానీ కొంచెం తక్కువ. మేబీ ఇప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. విశ్వం మూవీ రిలీజ్ అనుకుంటా. అప్పుడు విశ్వం మూవీ రిలీజ్ టైంలో అడిగాను నేను. అప్పట్లో చైతన్య గారితో ఇంటర్వ్యూ చేశాను. అవునండి. ఆయన హర్ష గారు మంచి సాంగ్స్ ఇస్తున్నారు మన మూవీలో అని చెప్పారు. అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హర్ష గారా అని చెప్పేసి అంటే అవును అంటే సరే అని చెప్పేసి నంబర్ తీసుకొని ఆయన దగ్గరే మీకు కాల్ చేశా. కాల్ చేస్తే మీరు కొంచెం టైం తీసుకొని చేద్దామండి, ఒక 1 month ఆగి చేద్దాం అన్నారు. కొంచెం మంచి పాటలు రిలీజ్ అదే 1 month అలా ఆ మధ్యలో మంచి పాటలు చాలానే రిలీజ్ అయినాయి. టాప్ ట్రెండింగ్ లో సాంగ్స్ అన్ని కొట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 2024 May 31st 1 year బ్యాక్ ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది మీ వల్ల. బాగానే హిట్ అయిందండి పాట. చాలా పెద్ద హిట్ అయింది. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా, నా లచ్చనాలనన్నీ పూసగుచ్చేలా, ఏమవుతానంటే ఏది చెప్పలేను వరుసలా, నీ పక్క నుండి పోతే సాలులే ఇలా, సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా, సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా, గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా, సుట్టంలా చూసి పోకలా, సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా, సేతానే నువ్వు చెప్పిందలా. ఎవరైనా చెప్పింది చేశారా? అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు అలా అవుతుంటాయా? బికాస్ భలే మంచి సాంగ్ అండి. మంచి పాట అండి. ఎవరైనా సాంగ్ పాడమని అడిగితే పల్లవి నుంచి పాడతారు, మీరు చరణం పాడేశారు. నాకు చరణం ఇష్టం అండి కొంచెం. అవునా? అన్ని సాంగ్స్ కా ఈ సాంగ్ కా? ఈ సాంగ్ చరణం కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే. జనరల్ గా ప్రతి లిరిక్ రైటర్ కి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సాంగ్ రాయడానికి ఒక ప్రేరణ కావాలి అని చెప్పేసి అంటారు. మీకు ఎవరు ప్రేరణ? అంటే ఈ సాంగ్ రాయడానికి మామూలు సాంగ్స్ రాయడానికి. ఈ సాంగ్ రాయడానికి మాట్లాడుకుందాం ఫస్ట్. ఈ సాంగ్ అయితే అవకాశం అండి. యువన్ శంకర్ రాజా గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ట్యూన్ అదిరిపోయింది. అదే మూవీకి నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేవాడిని. సో నాకు అదంతా తెలుసు. సో ట్యూన్ వచ్చింది, చైతన్య గారు మా అవుతారు. సో అప్పటికి నేను రాశాను, కొన్ని మంచి పాటలు రాశాను. కాకపోతే మేబీ ఇంత మంచి ట్యూన్ కానీ ఇంత మంచి సిచ్యువేషన్ కానీ నాకు రాలేదు అప్పటిదాకా. కానీ గుడ్డో బేడో తెలియదండి. కరెక్ట్గా నెక్స్ట్ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అండి. సో నేను విజయవాడ వెళ్ళాలి. సో ట్యూన్ ఏమో అప్పుడు ఆ రోజు రాత్రి వచ్చింది. నాకు రేపటికల్లా పాట కావాలన్నారు. అది కాదు, రేపటికల్లా పాట నేను ఇలా విజయవాడ వెళ్తున్నాను ఇలా పెళ్ళికి. సరే నీ ఇష్టం, పాట కావాలో పెళ్ళికి వెళ్తావు చూస్ చేసుకోను అంటే, అరే అవకాశం వచ్చినప్పుడు అది చాలా పెద్దది, పెద్ద చిన్న అనేది పక్కన పెడితే ఒక మంచి పాట అవుతుంది, నీతో నేను ట్రై చేద్దాం అనుకున్నా. సరే నీ చాయిస్ నీది అంటే టైం ఓకే, రేపటికల్లా అయితే పాట కావాలి, నేను ఉండక్కర్లేదు అక్కడ, పాట అయితే కావాలి, లేకపోతే నెక్స్ట్ రోజుకి వెళ్ళిపోతుంది. అదే అంటే వేరే అనంత్ గారికి అండి. అనంత్ గారు ఆబ్వియస్లీ లవ్ సాంగ్స్ కానీ మెలోడీస్ కానీ ఎరగ తీసేస్తారు, తోప్ రైటర్. సో అనంత్ గారు ఈజ్ అ బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్. సో రేపటికల్లా రాకపోతే నేను అనంతకి ఇచ్చేస్తా, ఆయన మళ్ళీ ఫ్రెండ్స్ కదా. సో అలాగే అన్న వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఆ రోజు పొద్దున్న లేచే గ్యాప్లో పాట రాసి పంపించామండి. అది అప్పుడు ఈయన చెన్నైలో ఉన్నారు, రికార్డ్ చేయడానికి వెళ్ళిపోయారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ, ఇది బాగుంటుందా బాగోదా అనేది జడ్జ్ చేసి దాని తర్వాత ఏదో నెక్స్ట్ ఏమవుతుందో అనే ప్రాసెస్ ఉంటుంది కదండి. కానీ ఈయనకి నమ్మకం ఉంది నేను రాస్తానని చెప్పి. రాస్తాను ఓకే అవుతుంది అని, నువ్వు అయితే అటెంప్ట్ చేయి ఇచ్చేయి అన్నారు. అప్పుడు రికార్డింగ్ అయిన వెంటనే యువన్ గారు అన్నారు, కంగ్రాట్స్ బ్రో, యువర్ గెటింగ్ బిగ్ హిట్ అని. హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. పెళ్లికి వెళ్ళడానికి పాటకి సంబంధం ఏంటి? పెళ్లి మిస్ అవ్వలేను, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అండి. కానీ పాట ఇది నా కెరియర్కి బిగ్గెస్ట్ మైల్ స్టోన్. అంటే ఇప్పుడు కొన్ని పాటలు రాయడం వల్ల
ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు చుట్టంలో చూసిపోగల సాంగ్ రాశారు అన్నారు కదా, సో అది ఆల్వేస్ ఇట్ విల్ బి విత్ మీ కదండి. అది ఇంకా అప్పటికి జరగలేదు, అది జరగాలంటే ఆ రోజు అది రాయాలి కదా. ఓకే, కనెక్షన్ నైస్ నైస్, బాగుంది. బట్ మొత్తానికి పెళ్లి మిస్ అవ్వలేదు, అట్ ది సేమ్ టైం హిట్ ని కూడా మిస్ అవ్వలేదు మీరు. మంచి హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. యాక్చువల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం చాలా ముందు రిలీజ్ అయింది కదా సాంగ్ ఇది. అవునండి. ఈ సాంగ్ క్రేజ్ తోటి చాలా మంది మూవీకి వెళ్ళారు, ఐడియా ఉందా మీకు? అంటే మీ మావే డైరెక్షన్ మేము ఎవరైనా తక్కువ చేయట్లేదు, బట్ అట్ ది సేమ్ టైం వెళ్ళిన వాళ్ళలో నేను ఒక దాని చెప్తున్నాను. అండ్ ఇక్కడ హర్ష గారు అసలు మీ గురించి చెప్పండి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. 6 months తర్వాత ఇచ్చినా కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేనేం అనుకోవట్లేదు, జస్ట్ కిడ్డింగ్ అంతే. ఎనీవేస్ ఫైనల్గా ఫస్ట్ అయితే నాకే ఇచ్చారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఫస్ట్ అసలు మీ ఇంట్రడక్షన్, మీ గురించి చెప్పండి. హర్ష గారు ఎక్కడ పుట్టారు, ఏంటి? మాది ఏలూరు అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు నేను పుట్టింది. తర్వాత ఇంటర్మీడియట్ చైనా బ్యాచ్, అంటే చైతన్య నుంచి నారాయణ నుంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఒక క్యాంపస్లో పెట్టి వీళ్ళకి పక్క ఐటీలు వస్తాయి అని చెప్పి వాళ్ళని ఇంకా యుద్ధ ప్రాతిపదికన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదండి, ఆ బ్యాచ్ లో వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చైనా బ్యాచ్ అంటున్నారా? అంటే చైతన్య నుంచి నారాయణ నుంచి ఇద్దరిని, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే. ఓకే ఓకే, బట్ దే ఆర్ బాగా చదివే వాళ్ళు అందరూ, అసలు అబ్బో అద్భుతం ఒక్కొక్కళ్ళు. అంటే నేను సెకండ్ ఇయర్ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చాను. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు టాప్ 10 లో ఉండేది నేషనల్ ర్యాంక్, ఒక నెల తర్వాత 100, 1000, 10,000కి వెళ్ళింది. ఎందుకు అలాగా? స్ట్రెస్ అండి. అంటే రాత్రి 11 దాకా స్టడీ అవర్ ఉండేదండి, మార్నింగ్ 5:30 క్లాస్, ఆ గ్యాప్ లో హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడే పెద్ద పెద్ద పనులు చేసేసారు. తప్పలేదండి, అంటే అందరికి ఇంకా బీటెక్ అనేది ఆధార్ కార్డ్ అయిపోయింది కదండి, ఉండాలి. దాని తర్వాత మనకు కావాల్సిన మనం చేసుకోవచ్చు. ఇంతకీ మీ ఆధార్ కార్డ్ లో ఏముంది? ఎడ్యుకేషన్ ప్రాపర్టీ. బీటెక్ మెకానికల్ అండి, విఐటి యూనివర్సిటీ చదవండి, రాయవెల్లూరు, వావ్, తమిళనాడు. అసలు సూపర్ క్వాలిఫికేషన్. అంటే క్వాలిఫికేషన్లకి అన్నో చేసే పనులకి సంబంధం లేకుండా బ్రతికే వాళ్ళల్లో నేను ఉదాహరణ అనుకున్నాను. అలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. అదే అండి, అంటే యాజ్ ఐ సెడ్ బీటెక్ ఆర్ డిగ్రీ అనేది ఆధార్ కార్డ్ అయిపోయింది కదా అందరికి, ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఇస్తాను, నీకు కావాల్సిన నువ్వు చేసుకో అంటారు కదా, అప్పుడు క్రాష్ కోర్స్ అనమాట, మనకు కావాల్సింది చేయాల్సింది. కానీ నా బ్యాడ్ ఏంటంటే అది బ్యాడో లేకపోతే బ్యాక్ టు బ్యాక్ స్ట్రోగులు తగిలేస్తుంటే ఒక రకమైన మైండ్ ప్రిపేర్ అయిపోతుంది కదండి. కరెక్ట్గా నేను పాట కూడా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఫస్ట్ అప్రెంటిస్. కరెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే కోవిడ్ అండి. అప్పటికి ఒక పాట రాసా, మంచి పాట, కృష్ణ వృంద విహారీ అని నాగశౌర్య, అది నాగశౌర్య గారు. అందులో ఏముందిరా అని ఒక సాంగ్ ఉంటుంది, ఏముందిరా అది మంచి పాట అండి, చాలా బాగుంటది. కాకపోతే అది అప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, తర్వాత 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది పాట. అదేంటి? కోవిడ్ కదండి అప్పుడు, మన వరకు అప్పుడు ఖాళీ, అంతా రిలాక్స్ మోడ్. కరెక్ట్గా ఎంటర్ అయ్యాం, కోవిడ్ వచ్చింది, మొత్తం సినిమా. మూవీ కూడా అనుకున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.